ద లవ్లీ సౌండ్ ఆఫ్ మ్యూజిక్. మనం మాల్లో కానీ సూపర్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మ్యూజిక్ అనేది ప్లే చేస్తూ ఉంటారు. మనం మాల్లో ఎంటర్ అవ్వగానే ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ లాగా మనకు ఉంటుంది. లోపలంతా ఏసీతో ప్రతి ఇంచు ప్రతి కనబడేలాగా ఫుల్ ఆఫ్ లైటింగ్స్తో ఉంటాయి. సో మనం చాలా కంఫర్టబుల్గా షాపింగ్ చేసుకునేలాగా ఆ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేస్తారు. లొకేషన్స్ అనేది సూపర్ మార్కెట్లో చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తారు. ఎలా అంటే సూపర్ మార్కెట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో, పైన ఉండాలా, కింద ఉండాలా, ఏ ర్యాక్లో ఉండాలి, ఏ కార్నర్లో ఉండాలి అనేది పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తారు. మీరు ఈసారి మాల్కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి. మనకి కావాల్సిన ఐటమ్స్, డైలీ నీడ్స్, రైస్, వాటర్, బటర్ మిల్క్, బటర్, ఆయిల్ ఇలాంటివన్నీ మాల్ లోపల ఎక్కడో ఉంటాయి. స్టార్టింగ్ కార్నర్లో మాత్రం చాక్లెట్స్, బిస్కెట్స్, నూడిల్స్, పర్ఫ్యూమ్, మ్యాగీ ఇలాంటివన్నీ మనకి స్టార్టింగ్లో కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం కావాల్సిన వాటిని డోర్ దగ్గరే ఉంటే మనం వెంటనే తీసుకొని వెళ్ళిపోతాం, లోపలంతా తిరిగి చూడం. కాబట్టి వాటిని ఎక్కడో లోపల ఉంచుతారు, ఏదో కార్నర్లో సెట్ చేస్తారు. అలా వీటిలో చాక్లెట్, బిస్కెట్స్లో ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని డోర్ దగ్గర మాత్రమే పెడతారు. సో మనకు కావాల్సిన రైస్, ఆయిల్, దాల్ వంటి కోసం మనం ఎలాగైనా మాల్ మొత్తం తిరుగుతాం. ప్రోడక్ట్ లొకేషన్ అనేది ప్రతి వీక్కి చేంజ్ చేస్తూ ఉంటారు. 9. అవును, మనం ఏ వస్తువు చూసినా, ఏ ప్రైస్ చూసినా ఆఫర్లో మనకి ఎండింగ్ విత్ 9, స్టార్టింగ్ విత్ 9తో స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ 100 రూపీస్ ప్రోడక్ట్ని 99 రూపీస్కి సేల్ చేస్తారు. కానీ మనం 100 రూపీస్కి 99 రూపీస్కి 1 రూపీ తేడా, కానీ ప్రొనౌన్సియేషన్లో మాత్రం చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఆ లాజిక్ పాతదే అయినా కానీ ఇప్పటికీ చాలా పవర్ఫుల్గా వర్క్ చేస్తుంది. ప్యాక్స్ అండ్ స్పెషల్ ఆఫర్స్ ఎవ్రీడే. ఇప్పుడు మార్కెట్లో మనకు ప్రతిరోజు ఒక ఆఫర్ ఉంటాయి, నెలకు ఒక ఆఫర్ ఉంటాయి, వారంకి ఒక ఆఫర్ ఉంటాయి. ప్రతి ఆఫర్లో మనకు ప్రైస్ తగ్గినట్టే ఉంటుంది, కానీ ప్రాఫిట్ మాత్రం సూపర్ మార్కెట్కి వస్తుంది. అది ఎలా? మీరు ఈసారి ఆఫర్ చూసినప్పుడల్లా సరిగ్గా అబ్జర్వ్ చేయండి. క్వాంటిటీ ఉంటే క్వాలిటీ ఉండదు, క్వాలిటీ ఉంటే క్వాంటిటీ ఉండదు. ఈ రెండు ఉన్నాయంటే ప్రైస్ మనకి సరిగా ఉండదు. సూపర్ మార్కెట్ ఎప్పుడు బల్క్ క్వాంటిటీలో ప్రొడక్ట్స్ అనేది కొనుక్కొని వస్తుంది. సో మనకి బాగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలా వరకు హ్యూజ్ ఆఫర్స్ ఉన్న వాటికి ఓల్డ్ స్టాక్స్ని ఆఫర్గా చేస్తారు. మనకి ఏదైనా ప్రోడక్ట్ అనేది మనకి తక్కువ ప్రైస్ వస్తుందంటే వెంటనే తీసేసుకుంటాం. కానీ ఒక క్షణం ఆగి దాని వెంట ఎంత వెయిట్ ఉంది, ఎంత క్వాలిటీ ఉంది, దాని ఎక్స్పైరీ డేట్ ఎంత, వీటన్నిటిని చెక్ చేసుకుంటే మనకి ఆ ప్రైస్ మీద ఒక ఐడియా అనేది వస్తుంది. ట్రీట్ బై ద చెక్అవుట్. బిల్ కౌంటర్ దగ్గర చుట్టుపక్కల మనకి చాలా యాక్సెసరీస్, గ్యాడ్జెట్స్, చాక్లెట్, బిస్కెట్లు అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ఆ కౌంటర్ పక్కనే పెట్టుంటాయి. మనం ఎలా బిల్లింగ్ చేసేటప్పుడు లైన్లో నిల్చొని వెయిట్ చేస్తుంటాం. సో ఆ టైంలో మనకి ఆ గ్యాడ్జెట్స్ని చూసినప్పుడు వాటిని చూసుకొని కావాలనుకుంటే వెంటనే తీసేసుకుంటాం. సో అది కూడా ఒక స్ట్రాటజీ. స్టార్ట్ విత్ ద షాపింగ్ కార్ట్. మనం సూపర్ మార్కెట్లో ఉన్నప్పుడు కవర్స్, బ్యాగ్స్ ఎలాంటివి లోపలికి అలౌ చేయరు. మనం సూపర్ మార్కెట్లో ఉన్న బాస్కెట్ మాత్రమే యూజ్ చేయాలి. ఎందుకో తెలుసా? మనం తెచ్చిన బ్యాగ్తో ఎక్కువసేపు షాపింగ్ చేయలేం, ఎందుకంటే ఎక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి మనం షాపింగ్ చేయడం చాలా కష్టం అవుతుంది. అదే మనం వీల్స్ బ్యాగ్తో అయితే హాయిగా షాపింగ్ చేయొచ్చు. అప్పుడు మనం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం కాబట్టి ఎక్కువసేపు మార్కెట్ చేస్తుంటాం, ఎక్కువ వస్తువులు కొనుక్కుంటాం. సో ఇదే స్ట్రాటజీ ప్రతి మాల్లో అండ్ ప్రతి సూపర్ మార్కెట్లో అప్లై చేశారు. చాలా సూపర్ మార్కెట్లో లోపల బయట ఫుడ్ కోర్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. మనం షాపింగ్కి వచ్చే ముందు ఆకలేసినా లేదా షాపింగ్ తర్వాత ఆకలేసినా మనం బయటకు వెళ్లకుండా షాపింగ్ మాల్లోనే ఈ ఫుడ్ కోర్ట్స్ అనేది ఏర్పాటు చేశారు. సో మనం లోపలే ఉండి షాపింగ్ చేసుకొని లోపలే తిని మళ్ళీ లోపలే షాపింగ్ చేసుకోవాలి. కస్టమర్ని ఏ రకంగా కూడా బయటికి, ఏ రీజన్తో కూడా బయటికి వెళ్లకుండా ఈ షాపింగ్ మాల్స్ అనేవి డిజైన్ చేస్తారు. ఫుడ్ కోర్ట్లో ఫుడ్ అనేవి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, డిస్ప్లేలో పెడతారు. సో షాపింగ్కి వెళ్ళిన వారు పక్కా ఆ ఫుడ్ కోర్ట్లో ఏదైనా తినే వస్తారు. సో మనం అనుకున్న దానికంటే మన ఖర్చు ఎక్కువగా అయ్యేలాగా మాల్స్ అనేవి డిజైన్ చేస్తారు. పార్కింగ్ స్లాట్ నుంచి బిల్లింగ్ అయ్యి బయటికి వెళ్ళేంత వరకు పక్కాగా ఈ మాల్స్ అనేవి డిజైన్ చేస్తారు. ఏ మాల్ అయినా సూపర్ మార్కెట్కైనా ఎంట్రీ అయినంత ఈజీగా ఎగ్జిట్ అవ్వలేం. ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి. కార్డ్స్ అండ్ డిస్కౌంట్ టికెట్స్ ఇంక్రీజ్ ద పర్చేస్ ప్రైస్. మనకు దొరికే ఈ కూపన్ పాయింట్స్ అనేవి వీటన్నిటికీ మనకి డిస్కౌంట్స్ వస్తాయని అనుకుంటాం. కానీ
వాటి వెనకాల పెద్ద స్ట్రాటజీ ఉంది. కస్టమర్స్ని మళ్ళీ షాపింగ్కి వచ్చేలాగా ఈ కూపన్స్ని డిజైన్ చేశారు. మీరు ఈ షాపింగ్ చేస్తే ఇన్ని పాయింట్స్ వస్తాయి, ఈ ప్రోడక్ట్ తీసుకుంటే ఇంత డిస్కౌంట్ వస్తుంది అంటారు. కానీ మనకి ఏ కూపన్ కూడా పర్టికులర్ మనం డబ్బులు పెట్టకుండా ఓన్లీ కూపన్ ద్వారా ఫుల్ ప్రోడక్ట్ అనేది ఎక్కడ రాదు. మనం కూపన్ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం కొంచెం మనీ పే చేస్తేనే మనకి ఆ ఐటమ్ అనేది వస్తుంది. సో ఇది ఒక స్ట్రాటజీ ఈ మాల్స్ అనేవి యూజ్ చేస్తారు. అయితే హౌ టు అవాయిడ్ సూపర్ మార్కెట్ ట్రాప్స్, ఈ ట్రాప్స్ నుంచి ఎలా అవాయిడ్ చేసుకోవాలి, మనల్ని మనం తక్కువ ఖర్చులో షాపింగ్ ఎలా కంప్లీట్ చేయాలి, ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఈ చేసే సూపర్ మార్కెట్ ట్రాప్స్ నుంచి ఎలా బయటపడాలి అంటే, నాకు తెలిసి ఇలాంటి సూపర్ మార్కెట్ ట్రాప్స్ నుంచి మనం అడిషనల్గా ఖర్చు చేయకుండా ఉండాలంటే మీకు ఏ గ్రాసరీస్ కానీ ఏవే కావాలో కిరాణా సామాన్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఇంటి వద్దే వాటిని ఆ లిస్ట్ పట్టుకొని తీసుకొని రండి. మీ సామాన్ల వరకు మీకు ఎంత ఖర్చు అవుతుందో అంతవరకు మాత్రమే డబ్బులు తీసుకొని రండి. అడిషనల్గా మనీ అనేది తీసుకొని రాకండి. సాధ్యమైనంత వరకు చిన్నపిల్లల్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే వాళ్ళు ఉన్నంత వరకు చాక్లెట్స్ ఈ స్టఫ్ తినేవి అడిషనల్ ఖర్చే ఉంటుంది. సో వాటిని మ్యాక్సిమం చిన్నపిల్లల్ని అవాయిడ్ చేయండి. వీలైనంత వరకు మీ ఇంట్లోనే తినేసి రండి, లేదంటే బయట టూ మచ్ కాస్ట్ ఆఫ్ ఫుడ్. ఇంకా అందరూ మంత్ స్టార్టింగ్లో షాపింగ్ చేస్తారు, కానీ మీరు మంత్ ఎండింగ్లో షాపింగ్ చేయండి. ఆ డిఫరెన్స్ ఏంటనేది మీకే అర్థమవుతుంది. కానీ ఈ డెఫినేషన్ చాలామందికి అర్థం కాదు. కాబట్టి మంత్ స్టార్టింగ్లో అన్ని ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి, సో అందరు ఎక్కువ ఉంటారు. కానీ మంత్ ఎండింగ్లో ఎవరు ఉండరు. అప్పుడు మీకు క్లియర్ ప్రైస్ ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది క్లియర్గా మీకు డేటా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్కి మీకు నోటిఫికేషన్ రావాలంటే ప్లీజ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.